వీరు 4 అంతస్తులో 7 అంతస్తులో మేడెక్కి ఎగ్జామ్ రిజల్ట్ బాగాలేదని దుంకేద్దాం అనుకున్నటువంటి మా అబ్బాయికి ఈరోజు మీరు పునర్జన్మ ఇచ్చారు. డివోర్స్ కేసెస్ సార్, ఈ రీజన్తో నాకు తమతో ఉండాలనిపించడం లేదు. ఆ కుక్కకు కూడా అదే ప్లేట్లో పెట్టడం, అదే డైనింగ్ టేబుల్ మీద తినిపించడం, అదే మంచం మీద పడుకోపెట్టడం, చండాలని ఇద్దరి మధ్యన పడుకోపెట్టడం, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. యాంగ్జైటీ, డిప్రెషన్, వీటికి కూడా మెయిన్ ఇదొక రీజన్ అనుకోవచ్చు. కుక్క అంటే భయం, బల్లంటే భయం, చీకటి అంటే భయం, దెయ్యాలంటే భయం, ఎవరు ఏదో చేస్తున్నారంటే భయం, లిఫ్ట్ అంటే భయం, డోర్లు మూసుకుంటే భయం. సిమ్టమ్స్ కానీ కాజెస్ కానీ చెప్పలేని సమస్యల్ని మీరు క్యూర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా దీనికి వ్యాక్సిన్ ఇవ్వలేం. భార్య వల్ల రావచ్చు టెన్షన్లు, భర్త వల్ల రావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల రావచ్చు, చదువు వల్ల రావచ్చు, అనారోగ్యం వల్ల రావచ్చు. యూత్ సో కాల్ ట్రెండింగ్ అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి కేసు, సహస్ర కేసు అనుకున్నాం, కుకటపల్లి సహస్ర కేసు. ఒక ఇంట్లోకి ఒక మేడ నుంచి ఇంకో మేడ మీద దుంకి ఒక ఆడపిల్లని 18-20 సార్లు పొడిచి మళ్ళీ వెనక్కి వెళ్ళి చచ్చిందా లేదా అని చెప్పి మెడకోసేసేటటువంటి వాడు అసలు మనం అనుకుంటాం. ఇంకొంతమందికి ఇంకా దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటంటే చాలా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది తల్లి గురించి కానీ దేవుడి గురించి కానీ చాలా అసభ్యకరమైన, ఇది మోస్ట్ పెయిన్ఫుల్ ఓసిడ్. కమింగ్ టు సైకాట్రిస్ట్ ఈజ్ ఎ న్యూ పేజ్ ఇన్ యువర్ లైఫ్.